ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 63వ హోం గార్డ్స్ రైసింగ్ డే పరేడ్ లో జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ హోం గార్డ్స్ సిబ్బందికి రైసింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. హోం గార్డ్స్ వ్యవస్థ 1946లో ముంబై వరద విపత్తులో కీలక సహాయక చర్యల్లో పాల్గొనడం ద్వారా ప్రారంభమై అప్పటి నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణలో విశిష్టమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ప్రస్తుతం 142 మంది హోంగార్డ్ సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలీసింగ్, పండుగల బందోబస్తు, ఎన్నికల సమయంలో భద్రతా బాధ్యతలు వంటి కీలక రంగాల్లో హోంగార్డ్స్ పాత్ర అపూర్వమని ఎస్పీ ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డ్ సిబ్బందికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు సుభాష్ చంద్రబోస్, నరేందర్ గౌడ్, ప్రసన్న కుమార్, రంగనాయక్, సిఐలు జార్జ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, మహేష్, కృష్ణమూర్తి, శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా చక్కగా చేశారు. మీరు తక్కువ ఇండియా తీసిన కంటే కూడా బాగా చేశారు. చాలా అద్భుతంగా చేశారు. సో ముందుగా మీకు అలాగే మీకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. సో మీకు తెలుసు ఇది హోంగార్డ్ రైజింగ్ ప్రతి సంవత్సరం మనం దేశంలో ఆర్డర్ చేస్తాము. దీన్ని హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటాము. ఇది యాక్చువల్ ఏం తీసుకున్నారంటే మనకు 1946లో బొంబాయిలో ఇది స్టార్ట్ అయింది. విపత్తులు అక్కడ బొంబాయి కంట్రీస్లో విపత్తులు వచ్చినప్పుడు కీలకంగా పనిచేశారు. అప్పటి నుంచి మనం హోంగార్డ్ నిష్కామ సేవ అని స్టార్ట్ చేశారు. ఈ రోజువారీ మన పోలీసుతో పాటు మనకు సాయంగా ఉంటున్నారు, పోలీస్ వ్యవస్థతో పాటు కలిసి ఉంటున్నారు. సో వీళ్ళు ముఖ్యంగా శాంతి భద్రతల నిర్వహణలో, అలాగే ట్రాఫిక్ నియంత్రణలో, కమ్యూనిటీ పోలీసింగ్లో, అలాగే విపత్తుల నిర్వహణ, పండుగలు, ఎన్నికలు, అన్ని పద్ధతుల్లో కొన్ని మామూలు మన ఇతర పోలీస్ అధికారులతో, పోలీస్ ముఖ్యులతో సమానంగా పనిచేస్తున్నారు. సో దాంతో ప్రజలతో 34,000 మంది హోంగార్డ్స్ ఉన్నారు. వీళ్ళందరూ 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పనిచేస్తున్నారు. అలాగే 4,74,000 మంది విధులలో ఉంటారు. అలాగే చాలా మంది విధులలో కూడా రోడ్ యాక్సిడెంట్లో కానీ ప్రమాదాలు జరుగుతున్న ఎవరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని మీకు ఏదైతే డ్యూటీ ఇస్తారో విధులలో మీరందరూ మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ నెల 11వ తారీఖు రోజు, 14వ తారీఖు రోజు, 17వ తారీఖు రోజు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీకు ఏదైతే డ్యూటీ అప్పచెప్తారో ఆ డ్యూటీ చేసి మన మెదక్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, అలాగే చాలామంది హోంగార్డ్స్ విధినులలో మన అంటే ఈ మధ్య కాలం లోపల ఈ వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, తర్వాత ఎమర్జెన్సీ సర్వీసులు కానీ చాలామంది కాపాడారు. అలాగే మీరు మీ సెల్ఫ్గా మీరు ఉద్యోగం చేసుకుంటూ డిపార్ట్మెంట్కు, మీ కుటుంబానికి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నాకు నమస్కారం. విధిలో పాల్గొంటున్న అమరులకు నా ప్రగడ నివాళులు అర్పిస్తాను. వారి త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం. సో మన దగ్గర వచ్చేసి హోంగార్డ్ స్ట్రెంత్ 142 ఉన్నారు. అందులో 132 మెన్ అండ్ మన ఉమెన్ 10 మంది ఉన్నారు. సో ఓడి 138 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం జిల్లా పోలీసు అధికారులు ఒకసారి హోంగార్డ్ సంక్షేమానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము. అందువల్ల మొట్టమొదటిసారిగా మెదక్ జిల్లా స్టార్ట్ అయిన తర్వాత, కొత్తగా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చేస్తున్నాం మనం ఇది హోంగార్డ్ రైజింగ్ డే. ఇంతకుముందు లాస్ట్ టైం ఇంతకుముందు ఇప్పుడు చేయలేదు జిల్లాలో. సో మీ అందరూ చేసిన సేవలను గుర్తించి వెంకటి కూడా అందరినీ గుర్తించాలని చెప్పి మనం ఈసారి పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా అందరికి పెట్టాలని చెప్పి అందరికీ ఇచ్చింది. గవర్నమెంట్ రాకపోతే మనం నిర్ణయించాం ముందే పెట్టాలని చెప్పి. ఇది తెలిసి ఉంటుంది. గవర్నమెంట్ తర్వాత వచ్చింది, గవర్నమెంట్ పై నుంచి డీజీ ఆఫీస్ నుంచి ఇంతకుముందు మనం చేద్దామని చెప్పి. సో తర్వాత వచ్చింది అక్కడి నుంచి. ముఖ్యంగా గవర్నమెంట్ చేసిన 2025 నుంచి కొన్ని మీకోసం సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్యూటీ అలవెన్స్ 921 రూపాయల నుంచి 1,000 పెంచారు. దాంతోపాటు 30% ట్రాఫిక్ ఎక్కడైతే పొల్యూషన్ అలర్ట్నెస్ ప్లేసులు ఉంటే మార్చుకోండి. దానివల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి కదా. సో ఏమైనా కేసు ఆఫ్ ఇండియన్ అన్ఫార్చునేట్ అయితే మనకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, ఫ్యామిలీకి ఇబ్బంది కాకుండా. అది కూడా అందరూ ఒకసారి ఆడుకుంటాండి. బాడీ చెకప్ కూడా ఉంటుంది. అందులో వాళ్ళకు ఫుల్ బాడీ చెకప్ ఎవ్రీ ఇయర్ కుటుంబ సభ్యులకు వాళ్ళకు ఉంటుంది. సో ఈరోజు ప్రతి ఒక్కరు తక్కువ పనిచేసి మన జిల్లాలో అన్ని రకాల పనులు బాగా చేసి హోంగార్డ్స్ సమానంగా చోట్ల పోలీస్ కానిస్టేబుల్స్ ఇతర అధికారులు సమానంగా చేస్తున్నారు. సో మీరు అన్ని కూడా బాగా చూపిస్తున్నారు. ఇట్టే ముందు కూడా ఇట్టే పనిచేసి మంచి మీరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మనకు సొంతంగా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ కూడా ఎట్టి పరిస్థితిగా మనం విశ్వాసం ఉండాలి. అనవసరంగా మన మీద రావద్దు, ఇట్లా చేసిన హోంగార్డ్ చేసిన వాళ్ళ సపోర్ట్ చేసిన రావద్దు పరిస్థితుల్లో
సో మా ఆల్మోస్ట్ మేము వేరే దగ్గర ఇస్తున్నాము. అయినా కానీ మీరు కూడా ఈ పార్టీలో ఉండాలి. ఏ పార్టీ అయినా మనకు ఒకటే, అన్ని పార్టీలు ఒకటే, అన్ని పార్టీలు దగ్గర, అన్ని పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి సాయం చేయదు. మనం అంటే న్యూట్రల్ ఉండాలి. న్యూట్రల్ పని చేస్తే మనం మంచి పేరు వస్తుంది. లేకపోతే చిన్న పని తప్పు చేస్తే మొమ్మడనే కాదు, తీసుకునే కాదు, ఎవరు చేసినా కానీ కొంచెం ఇంపార్షియల్ ఉండాలి. పార్షియల్ చూపిస్తే మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది. బ్యాంక్ పోలీస్ మొత్తం చెడ్డ పేరు వస్తుంది. తెలంగాణ పోలీస్ చెడ్డ వస్తుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎలక్షన్ మాత్రం తీసుకోవాలి. ఎవరు అవసరం ఉండదు. మీరు ఇంపార్షియల్ చేసి మనకు మంచి పేరు చేయాలని కోరుకుంటున్నాను. మరొకసారి నెక్స్ట్ ట్రాఫిక్ వస్తే మనకు కూడా పోలీస్ స్టేషన్ వస్తే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పరేడ్ అలవెన్స్ కూడా మనకు 100 నుంచి 200 పెంచడం జరిగింది. 200 టు 200 పెంచారు. దాంతోపాటు 5 lakhs సిగ్నేచర్ వారు న్యాచురల్ డెత్ అలాగే యాక్సిడెంట్ దాన్ని కూడా హోంగార్డ్కి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తూ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో రీసెంట్ గా మా దగ్గర చనిపోయిన టి మహేందర్ అలాగే శివరాం ఇద్దరు కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో దాంతోపాటు ఈ గవర్నమెంట్ తర్వాత ఉలెన్ జాకెట్ కూడా ఇచ్చారు మీకు. రెయిన్ కోట్, ఉలెన్ జాకెట్ కూడా ఇంతకుముందు ఎప్పుడు లేవు. సో హోంగార్డ్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తారు కాబట్టి ఉండాలని చెప్పి ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అందరికీ, హోంగార్డ్ ఆఫీసర్ అందరికీ. సో దాంతోపాటు కొన్ని గవర్నమెంట్ దృష్టిలో కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఎన్రోల్మెంట్ కొత్తగా రిక్రూట్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తుంది గవర్నమెంట్. అది కూడా తొందరగా రావచ్చు. దాంతోపాటు రాజు ఆరోగ్యశ్రీ కూడా మీ అందరికీ ఒత్తిడి చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా సక్సెస్ అయితే మీకు ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. అందరికీ కూడా ఆరోగ్య భద్రత లభిస్తుంది. సో దానికోసం చేస్తున్నారు. దాంతోపాటు మన గవర్నమెంట్ తీసుకున్న డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కూడా, హౌసింగ్ స్కీమ్ కూడా హోంగార్డ్స్ లో వర్తింపజేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అది కూడా ఇస్తే అందరికీ హోంగార్డ్ ఆఫీసర్ అందరికీ కూడా మంచి ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ పరిశీలనలో ఉంది. సో దీంతో పాటు ఇదే కాదు, మీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మీకు తెలిసి ఉండదు. సాలరీ అకౌంట్ కూడా మీ అందరికీ హెచ్డిఎఫ్సి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.